గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. హైదరాబాద్లో ఎకరా 237 కోట్లు. ఎస్, ఇది రికార్డు స్థాయిలో ధర పలికింది. గతంలో 100 కోట్లు, ఆ తర్వాత 133 కోట్లు పలికినటువంటి ధర ఇప్పుడు 237 కోట్లు పలికి సరికొత్త రికార్డ్ని సృష్టించింది. హైదరాబాద్ ఐటీ కారిడార్గా గుర్తింపు పొందినటువంటి రాయదుర్గ్ పాన్ మక్తా ప్రాంతంలో కేవలం 1 ఎకరం భూమి ఏకంగా 237 కోట్ల ధర పలికి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. దక్షిణ భారతదేశంలోనే ఇంత భారీ ధర పలకడం ఇదే తొలిసారి కావడం విశేషం. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి తన సత్తా చాటింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నగరాలకు గట్టి పోటీ ఇస్తూ నగరం భూముల ధరలు ఆకాశాన్ని తాకాయి. తాజాగా తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ TGIIC నిర్వహించిన ప్రభుత్వ భూముల వేలంలో సరికొత్త ఆల్ టైమ్ రికార్డ్ హైదరాబాద్లో నమోదైంది. రాయదుర్గ్ గ్రోత్ కారిడార్లో సర్వే నెంబర్ 83/1లో గల 6 ఎకరాల 29 గుంటల భూమిని కేంద్ర ప్రభుత్వ MSTC పోర్టల్ ద్వారా డిజిటల్ వేలం నిర్వహించారు. అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ JLL ఈ ప్రక్రియలో ప్రభుత్వానికి సలహాదారుగా వ్యవహరించింది. ఈ ల్యాండ్ పార్సిల్ను దక్కించుకోవడానికి దేశంలో ఉన్నటువంటి టాప్ డెవలపర్లు, కార్పొరేట్ దిగ్గజాలు పోటాపోటీగా బిడ్లు వేశారు. చివరకు తీవ్రమైనటువంటి పోటీ మధ్య హైదరాబాద్కు చెందినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ గౌరా వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ భూమిని 1490.73 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ స్థలంలో అత్యాధునిక బహుళ అంతస్తుల వాణిజ్య ఐటీ కాంప్లెక్స్లను నిర్మించినట్లుగా గౌరా వెంచర్స్ అనౌన్స్ చేసింది. హైదరాబాద్లో భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గతేడాది అక్కడే 177 కోట్లు పలకడం గమనార్హం. ఐటీ హబ్, లగ్జరీ పార్క్స్, గేటెడ్ కమ్యూనిటీలో ఉండడంతో రాయదుర్గం ఒక కాస్ట్లీ ఏరియాగా మారింది. రాయదుర్గ్తో పాటుగా ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో కూడా హౌసింగ్ బోర్డు భూముల వేలానికి కూడా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. అక్కడ చదరపు గజం గరిష్టంగా 83,500 ధర పలికింది. కేవలం 4 ప్లాట్ల విక్రయం ద్వారా ప్రభుత్వానికి 140 కోట్ల ఆదాయం అక్కడొచ్చింది. ఇక 1000 నుంచి 1350 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న 4 ల్యాండ్ పార్సిళ్లకు నిర్వహించినటువంటి వేలంపాట ద్వారా ప్రభుత్వానికి సుమారు 140 కోట్ల ఆదాయం వచ్చింది. KPHP కాలనీ, కుత్బుల్లాపూర్, చింతల్ ప్రాంతాల్లో మరో 4 ప్లాట్లకు ఈ రోజు ఈ ఆక్షన్ నిర్వహిస్తున్నట్టుగా అధికారులు తెలిపారు. విశ్వనగరంగా మారుతున్నటువంటి హైదరాబాద్లో తెలంగాణ భూముల ధరలకు విపరీతంగా రెక్కలొస్తున్నాయి. ఏటికేడాది భూముల ధరలు ఎన్నెన్నో రెట్లు పెరిగిపోతున్నాయి. తెలంగాణలో గ్రోత్ అండ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ భూములను విడతల వారీగా వేలానికి అందుబాటులో ఉంచుతోంది. రోజులు మారుతున్న కొద్దీ ఈ భూములకు వేలం పాటలో అత్యధిక ధరలు పలుకుతున్నాయి. నగర వాసులను ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉన్నాయి. హైదరాబాద్ న్యూ సిటీలో ఉన్నటువంటి రాయదుర్గ్ ఇప్పుడు వాటికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ప్రభుత్వం నిర్ణయించినటువంటి కనీస ప్రాథమిక ధర ఎకరాకు 139 కోట్ల రూపాయలు. కానీ మార్కెట్లో ఉన్న క్రేజ్ వల్ల ఏకంగా 70% అదనపు ధర లభించింది. గతేడాది అక్టోబర్లో ఇదే ప్రాంతంలో ఎకరం ధర 177 కోట్లు పలికింది. కేవలం 8 నెలల వ్యవధిలోనే ఆ రికార్డ్ బద్దలై 34% అదనపు విలువ పెరిగింది. అది ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇప్పుడు అమ్ముడుపోయినటువంటి ప్లాట్కు ఉత్తరాన 150 అడుగుల రోడ్డు, పడమరలో 100 అడుగుల రోడ్డు ఉంది. టీ హబ్ వెనక భాగంలో వ్యూహాత్మక ప్రాంతంలో ఉండడంతో డెవలపర్లు క్యూ కట్టారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి గ్లోబల్ టెక్ కంపెనీలు మెట్రో కనెక్టివిటీ, దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జ్ వంటి మౌలిక వసతులు రాయదుర్గాన్ని ఒక హాట్స్పాట్గా మార్చేశాయి. తాజాగా రాయదుర్గంలో TGIIC నిర్వహించినటువంటి భూముల వేలానికి భారీ స్పందన లభించింది. పాన్ మక్తాలో భూమి రికార్డు ధర పలికి అందరినీ షాకు గురి చేసింది. ఎకరం ధర ఏకంగా 237 కోట్ల రూపాయలు పలికి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. ఈ విషయాన్ని TGIIC అధికారులు వెల్లడించారు. పాన్ మక్తాలో సర్వే నెంబర్ 83/1లో 6 ఎకరాల 29 గుంటలకు వేలం నిర్వహించారు. ఈ రికార్డు స్థాయి ధర అక్కడొచ్చింది. ఇంకా వేలం కొనసాగుతోందని, మరింత ఎక్కువ ధరలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు గతేడాది అక్టోబర్లో అదే ప్రాంతంలో TGIIC వేలం నిర్వహిస్తే ఎకరం 177 కోట్ల రూపాయలు పలికింది. ఇప్పుడు దానికి మించి వచ్చినటువంటి ఈ ధర అందరినీ ఆశ్చర్యానికి
గురి చేస్తోంది. ఇక్కడ ఉన్న భూములను మొత్తం 2 విడతలుగా మొత్తం 11.38 ఎకరాలను టీజీఐఐసి వేలానికి ఉంచింది. టీ హబ్ సమీపంలో ఉన్నటువంటి 6.29 ఎకరాలతో పాటుగా ఐటీసీ కోహినూర్ సమీపంలో ఉన్నటువంటి మరో 5.09 ఎకరాల స్థలాన్ని వేలం వేయాలని నిర్ణయించింది. అయితే ఈ భూములకు ఎకరాకు 139 కోట్ల రూపాయల కనీస ధరను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది అక్టోబర్ నెలలో అక్కడ నిర్వహించినటువంటి వేలంలో ఎకరా 177 కోట్లు పలికింది. రాయదుర్గంలో ఇంతగా భూముల ధరలు పెరగడానికి అనేక కారణాలున్నాయి. దేశంలోనే ఐటీ హబ్గా బెంగళూరు సిలికాన్ సిటీకి ధీటుగా ఎదుగుతున్న హైదరాబాద్లో రాయదుర్గం ఆ పేరుగాంచింది. నాలెడ్జ్ సిటీ, మైండ్ స్పేస్, ఐటీ పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు రాయదుర్గంలోనే ఉన్నాయి. అంతేకాదు గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి మల్టీనేషనల్ ఐటీ కంపెనీల క్యాంపస్లు దీనికి సమీపంలోనే ఉన్నాయి. ఇదే సమయంలో మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి వంటి కీలక ఐటీ జోన్లకు రాయదుర్గ్ సెంటర్ పాయింట్గా ఉంది. ఔటర్ రింగ్ రోడ్, దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జ్, హైదరాబాద్ మెట్రో రాయదుర్గ్కు కనెక్టివిటీని అందిస్తున్నాయి. వీటితో పాటుగా లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలు, హై రైజ్ అపార్ట్మెంట్లు, ఇంటర్నేషనల్ స్కూల్స్, షాపింగ్ మాల్స్, స్టార్ హోటల్స్ అన్నీ అక్కడే ఏర్పాటు చేస్తుండటంతో రాయదుర్గ్ ప్రాంతంలో ఇప్పుడు భూములు భారీ ధర పలుకుతున్నాయి. ఇప్పుడు 237 కోట్ల రూపాయలకు ఒక ఎకరం లభిస్తూ ఉంటే అది నెక్స్ట్ వేలంపాటకి ఎంత పెరగబోతోంది అనేటువంటి అంచనాలు ఇప్పుడు ఎవరికి అందనంత ఎత్తులో కనిపిస్తున్నాయి. ఇది ఒక రకంగా రియల్ ఎస్టేట్ బూమ్ అనేది కనిపిస్తున్నప్పుడు సామాన్యుడు, మధ్యతరగతి వారికి అందని ద్రాక్ష పండ్లాగా మారిపోతోందా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బట్ హైదరాబాద్లో ఇంత పెద్ద ఎత్తున ధరలు రావడం, అది కూడా ఇప్పటిదాకా రియల్ బూమ్ పడిపోయింది అనుకుంటున్నటువంటి తరుణంలో టీజీఐఐసి వేలంపాటకి ఇంత ధర పలకడం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.